ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ఆ ప్రభువును గూర్చి కొన్ని తలంపులు మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ మనము గమనించినప్పుడు దేవుడు తన మహిమను మనకి ఇవ్వాలని ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఆయన ఈ లోకమునకు వచ్చి పాపముతో అవిధేయతతో నిండినటువంటి మన జీవితాలను కలవరి రక్తములో ఆయన శుద్ధిపరిచాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములకై నలగొట్టబడ్డాడు. సర్వలోక శాంతి సమాధానము కోసము ఆయన శిలువ శిక్ష అనుభవించాడు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరముల క్రితమే ఈ ప్రవచనము వ్రాయబడి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసు క్రీస్తు మొదటి రాకడలో ఆ నెరవేర్పు నెరవేర్చబడి ఉన్నది. ఇది నిజము. శిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన జీవితాలకు పాప క్షమాపణ కలిగిస్తే, అతడు పొందిన ప్రతి గాయము మనలను పరిశుద్ధపరుస్తూ మన ఆత్మీయ జీవితానికి స్వస్థత కలగజేస్తుంది. మన కళ్ళ ముందు ఈ సత్యము రుజువు అయితే మనం ఇంకా దేవునికి దూరముగా జీవిస్తూ ఆయన మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నామని మనం గ్రహించాలి. ఆయన నమ్మకస్తులైనటువంటి వారు లోకములో ఎవరైనా ఉన్నారని ఆకాశము నుండి ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. లోకముతో జీవించే జీవితాలు దేవునికి భయపడక అవిధేయతతో అంధకారంలో ఉన్నాయి. ఈ విధముగా ఆధునిక మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ భూమి మీదకి రావడానికి ఆటంకముగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఉపద్రవాలతో, మరణకరమైనటువంటి తెగుళ్లతో తన కోపాగ్ని దేవుడు బయలుపరిచి మన జీవితాలనే మార్చుకోమని హెచ్చరించాడు. భయముతో వణుకుతో క్రీస్తు శ్రమ అనుభవాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. తన ప్రేమను చూపించడానికి మనమింకనూ పాపులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన సంగతి జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి శ్రమలో దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షిస్తాడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని ప్రభువు హెచ్చరించిన రీతిగా మారు మనసు కలిగి ఆయన శిక్షణలో అనుదినము మన జీవితాలను సరిచేసుకొని లోతైనటువంటి ప్రార్థనా అనుభవాలు కలిగి ఉండేలా మనం జీవించాలి. సమర్పణ సిద్ధపాటు కలిగి ఒకరికొకరు ప్రార్థిస్తూ జీవించుటకు ప్రయత్నిద్దాం. దేవుని ఉగ్రత నుండి తప్పించుకుందాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, శిలువ యాగములో గాయాలు, క్రీస్తు శ్రమ అనుభవాలు మన జీవితాలను సరిచేసే ఆత్మీయ స్వస్థత అనుభవాలే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.